ఉక్రెయిన్లో యుద్ధ పరిణామాలు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటికంటే ఇరు దేశాలు పరస్పర భీకర దాడులకు దిగుతున్నాయి. ఈ పరిణామాలే అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పుతిన్కి పిచ్చి పట్టిందని ట్రంప్ మండిపడ్డాడు. నీళ్ళు లేకుంటే రష్యాకు చాలా చెడు జరిగేదని ట్రంప్ ఫేర్ అయ్యాడు. పుతిన్ ఈ విషయం తెలుసుకోవాలని అగ్ర దేశాధినేత చురకలంటించాడు. రష్యా అధ్యక్షుడు నిప్పుతో చెలగాటమాడుతున్నాడని ట్రంప్ రెచ్చిపోయాడు. అదే టైంలో ట్రంప్కు రష్యా కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ నోటిని అదుపులో పెట్టుకో, లేదంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎందుకు ఉన్నట్టుండి ట్రంప్ తీరు మారిపోయింది? ఎందుకు పుతిన్పై ట్రంప్ ఫేర్ అవుతున్నాడు? నిజంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వాస్తు స్టోరీ. పుతిన్పై ట్రంప్ సీరియస్ మర్మం ఏమిటి? ట్రంప్ సీరియస్ అయితే ప్రపంచ యుద్ధమేనా? యుద్ధం ఆపేందుకు ట్రంప్ ఆప్షన్లు ఏంటి? పుతిన్ జీనియస్, నాకు మంచి స్నేహితుడు, పుతిన్ తెలివైనవాడు. ఈ మాటలన్నది ఎవరు కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిజానికి రష్యన్ అధ్యక్షుడిని అమెరికన్లు అస్సలు పొగడరు. అది ఒక ట్రంప్కు మాత్రమే సాధ్యం. 2 రోజుల క్రితం వ్లాదిమిర్ పుతిన్తో 2 గంటల పాటు ఫోన్లో ట్రంప్ మాట్లాడాడు. ఇరువురు ఎంతో ఆనందంగా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇరువురు నాయకులు ఉక్రెయిన్ శాంతికి అంగీకరించారు. 4 రోజుల తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. శాంతి గురించి మాట్లాడిన వారం తర్వాత ఇప్పుడు ప్రపంచ యుద్ధం వార్నింగ్స్ మొదలయ్యాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇరువురు నాయకుల మధ్య ఎందుకు చెడింది? ఈ సమాధానం తెలుసుకునే ముందు యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. 3 రోజుల్లో 900 డ్రోన్లతో దాడి చేసింది. తాజాగా కార్కివ్పై పుతిన్ సేనాలు బాంబుల మోత మోగించారు. అయితే ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. రష్యాపై ఎదురు దాడులకు దిగింది. 100 డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడింది. అందులో కొన్ని మాస్కోపై కూడా అటాక్ చేశాయి. ఇరు దేశాలు దాడులను తీవ్రతరం చేశాయి. ఇలాంటి సమయంలో శాంతి చర్చలు జరిపే వాతావరణం కనపడలేదు. అయితే ఇరు దేశాల దాడులు ఆశ్చర్యకరమైనవి మాత్రం కాదు. ఇటీవల చేస్తున్న హాట్ కామెంట్స్ టెంపరేచర్ను రైజ్ చేస్తున్నాయి. మే 20న పుతిన్పై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు. నిజానికి రష్యా అధ్యక్షుడిని ఇప్పటివరకు ట్రంప్ విమర్శించిందే లేదు. కానీ 25న పుతిన్ పిచ్చోడిగా మారాడంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ట్రంప్ మరింత రెచ్చిపోయాడు. నేను లేకపోతే రష్యాకు చెడు జరిగేదని, ఈ విషయం పుతిన్ గ్రహించడం లేదని ట్రంప్ సీరియస్ అయ్యాడు. పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డాడు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై పుతిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ పుతిన్ సన్నిహితుడి నుంచి ట్రంప్కు కౌంటర్ వచ్చింది. మాజీ రష్యన్ అధ్యక్షుడు ద్విమిత్రి మెద్వెదేవ్ స్పందించాడు. పుతిన్ మాటల సంగతేమో కానీ ట్రంప్ నోరు జారితే నిజమైన చెడు తప్పదన్నాడు. ఆ చెడు మూడో ప్రపంచ యుద్ధమేనని తెలిపాడు. ఈ విషయం ట్రంప్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టుగా మెద్వెదేవ్ చెప్పాడు. ఇది ఉధృత పరిస్థితులను పెంచే మాట. ఎందుకంటే మెద్వెదేవ్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రస్తావించాడు. సహజంగానే అమెరికా ఈ వ్యాఖ్యలను ఖండించింది. రష్యా కామెంట్స్ నిర్లక్ష్యకరమైనవని, అగ్రదేశానికి తగవని ట్రంప్ సన్నిహితులు మండిపడుతున్నారు. అసలు ఎందుకిలా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది? శాంతి చర్చల నుంచి మూడో ప్రపంచ యుద్ధం వరకు ఎందుకు పరిస్థితులు దిగజారాయి? దీనికి భిన్నమైన కోణాలు ఉన్నాయి. ట్రంప్ ఆగ్రహానికి కారణం ఇటీవల ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడే కారణం. ఈ దాడులను ట్రంప్ సహించలేకపోయాడు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్తో శాంతి చర్చలకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. ఇదే ట్రంప్ ఆగ్రహానికి అసలు కారణం. ట్రంప్ అనుకుంటే వెంటనే ఫలితాలు రావాల్సిందే. కానీ ఉక్రెయిన్ విషయంలో అలా జరగడం లేదు. యుద్ధంలో పుతిన్కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తన లక్ష్యాలు నెరవేరిన తర్వాతే యుద్ధాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు కోరుకుంటున్నాడు. ఈ అంశమే ట్రంప్ను ఫ్రస్ట్రేషన్కు గురిచేస్తుంది. ట్రేడ్ డీల్స్, చర్చల కోసం అందరినీ బెదిరించే ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో మాత్రం బెదిరింపులు కాదు కదా, సహనంతో చర్చలకు పిలుపునిచ్చిన పుతిన్ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో ట్రంప్ సహనం కోల్పోతున్నాడు. అయితే శాంతి చర్చలు ఏమయ్యాయి? ఇక ఉక్రెయిన్ యుద్ధం, పీస్ టాక్స్ ఆగిపోయినట్టేనా అంటే ప్రస్తుతానికైతే శాంతి చర్చలు ఆగిపోలేదు. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని నియంతగా ట్రంప్ విమర్శించాడు. ఓవల్ కార్యాలయంలో కెమెరా ముందే జెలెన్స్కీని తిట్టిపోశాడు. కొన్ని రోజుల్లోనే జెలెన్స్కీతో ట్రంప్ మినరల్స్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో శాంతి చర్చలు మాత్రం సవాళ్లతో కూడుకున్నవని స్పష్టంగా తెలుస్తోంది. జెలెన్స్కీ మాత్రం తాజాగా కొత్త ప్రతిపాదన చేశాడు. ట్రంప్ పుతిన్తో కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. ఈ సమావేశం సాధ్యమేనని, అయితే అంతకుముందు శాంతి చర్చల్లో అడుగులు ముందుకు పడాలని క్రెమ్లిన్ షరతు పెట్టింది. ఈ విషయంలో తమ విధానంలో ఏమాత్రం మార్పు ఉండదని రష్యా తెలిపింది. ఇది కీలకమైన పరిణామం. ఎందుకంటే జెలెన్స్కీని నాజీగా రష్యా పిలిచేది. అధ్యక్షుడిగా జెలెన్స్కీకి ఎలాంటి అర్హత లేదని వాదించేది. కానీ ఇప్పుడు అదే జెలెన్స్కీతో చర్చలకు మాస్కో అంగీకరించింది.
ఉన్నట్టుండి రష్యా ఎందుకు జెలెన్స్కీతో చర్చలకు అంగీకరిస్తుంది అంటే బహుశా రష్యా ఏదైనా కుట్ర చేసి ఉండొచ్చు, లేదంటే తన గోల్స్ సాధించుకునే దిశగా ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చు. నిజానికి రష్యా పలు డిమాండ్ల జాబితాను సిద్ధం చేస్తుంది. పీస్ డీల్కు ఇది ఒక నమూనాగా మాస్కో పేర్కొంటోంది. అయితే ఆ డిమాండ్ల జాబితాను మాత్రం ఇప్పటివరకు రష్యా బయట పెట్టలేదు. తాజా నివేదికలు మాత్రం రష్యా డిమాండ్లను వెల్లడిస్తున్నాయి. అందులో మొదటి డిమాండ్ ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి. రెండోది తూర్పు దిశగా నాటో విస్తరణ చేయమని రాతపూర్వకంగా అంగీకరించాలి. మూడోది రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను తొలగించాలి. నాలుగోది పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను విడుదల చేయాలి. చివరి డిమాండ్ తూర్పు ఉక్రెయిన్లో రష్యన్ మాట్లాడే ప్రజలకు రక్షణ కల్పించాలి. అయితే క్రిమియా లేదా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగం గురించి ఈ డిమాండ్లలో ప్రస్తావించలేదు. బహుశా అసలు చర్చలు మొదలైనప్పుడు ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగం క్రిమియా గురించి పుతిన్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఈ డిమాండ్లైతే ఆమోదయోగ్యమైనవే. చాలా వరకు పుతిన్ ప్రాథమిక లక్ష్యాలను నెరవేర్చేలాగే ఉన్నాయి. అయితే జెలెన్స్కీ ఈ డిమాండ్లను అంగీకరిస్తాడా? త్వరలో మళ్లీ రష్యా ఉక్రెయిన్ అధికారులు సమావేశమవ్వాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే పుతిన్ డిమాండ్లు, ఉక్రెయిన్ అంచనాలపై కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. అసలు నిజం ఏమిటంటే ఈ డిమాండ్లన్నీ డొనాల్డ్ ట్రంప్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ట్రంప్కు 3 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఉక్రెయిన్కు మద్దతుగా పుతిన్పై ఒత్తిడి పెంచడం. రష్యాపై మరిన్ని ఆంక్షలను ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రత్యేకించి రష్యన్ బ్యాంకింగ్, ఆయిల్ సెక్టార్ను టార్గెట్ చేయవచ్చు. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే రష్యాపై 7,000కు పైగా ఆంక్షలను అమెరికా విధించింది. సో కొత్తగా ట్రంప్ విధించే ఆంక్షలతో పుతిన్ నష్టపోయేది ఏమీ లేదు. ఇక ట్రంప్కు ఉన్న రెండో ఆప్షన్ చర్చలకు అంగీకరించేలా ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచడం. బహుశా రష్యా డిమాండ్లను అంగీకరించేలా జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి పెంచవచ్చు. ట్రంప్ అలా చేస్తే యూరోప్ తప్పకుండా తిరస్కరిస్తోంది. ఇక్కడ అమెరికా ట్రేడ్ డీల్స్తో యూరోప్ను దారికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ట్రంప్ మూడో ఆప్షన్ ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ పక్కన పడేయడమే. నిజానికి ఇప్పుడు ట్రంప్ తీరు చూస్తుంటే 3 ఆప్షన్ దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే గ్లోబల్ టారిఫ్ వార్లో బిజీగా ఉన్నాడు. వాణిజ్య చర్యలకే ఎక్కువగా అమెరికా అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నాడు. అలాంటప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వానికి పూర్తి స్థాయిలో దృష్టి ట్రంప్ సారిస్తాడా అన్నదే అసలు ప్రశ్న. ఈ మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ వదిలేసే అవకాశమే కనిపిస్తుంది. ఒకవేళ ఉక్రెయిన్ విషయాన్ని ట్రంప్ వదిలేస్తే మాత్రం ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు పుతిన్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ అసలు విషయం అదే. తన షరతులను అంగీకరిస్తేనే రష్యా యుద్ధాన్ని ఆపేస్తోంది. ట్రంప్ బెదిరించవచ్చు, ఒత్తిడి పెంచవచ్చు, సహనాన్ని కోల్పోవచ్చు. కానీ ఆప్షన్లన్నీ పుతిన్కి అనుకూలంగా ఉంటాయి. ట్రంప్ ఏం చేసినా ఇప్పుడున్న పుతిన్ నష్టపోయిన దానికంటే మరింతగా దిగజారే పరిస్థితులు అయితే లేవు.